Hi everyone, welcome back to Manu Teachers channel. So ఇవాల్టి క్లాస్ లో ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ లో ఫస్ట్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి ఈ సబ్జెక్ట్ అయితే తీసుకొచ్చాము, ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్. సో మనకి ఫస్ట్ యూనిట్ కాబట్టి ఈ వీడియో ఎండింగ్ లో మీకు ఫస్ట్ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. అందులోనే సిలబస్ వీడియో కూడా ఉంటుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ అనేవి ఉంటాయి. సో ఇవాల్టి క్లాస్ లో మనం నాలెడ్జ్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్స్ మరియు ఆర్టిస్ట్ల గురించి చూస్తున్నాము. Indian art consists of a variety of art forms including plastic arts, visual arts and textile arts. So manaki Indian art forms lo variety of art forms aneti unnayi. Dantlo bhagangane plastic arts okati, visual arts okati, textile arts okati. Generally, if we see geographically, it spans the entire Indian subcontinent including what is now India, Pakistan and Bangladesh. So ee art form anedi mottham India wide ga undedi annamata. ఇప్పటి ఇండియా కాదు, అంటే మనకి బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా కలిసి ఉన్నప్పుడు ఎలా అయితే జాగ్రఫికల్ గా ఉండేదో అది మొత్తం కూడా కన్సిడర్ చేయాలి. ఏ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ డిజైన్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ అండ్ క్యాన్ బి అబ్జర్వ్డ్ ఇన్ ఇట్స్ మోడర్న్ అండ్ ట్రెడిషనల్ ఫార్మ్స్. సో మీరు మోడర్న్ ఆర్ట్ ఫార్మ్ చూసుకున్నా, ట్రెడిషనల్ ఆర్ట్ ఫార్మ్ చూసుకున్నా ఒక స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ డిజైన్ ఉంటుంది క్యారెక్టరిస్టిక్ లో. ఓకే, సో ఇండియన్ ఆర్ట్ లో అది ఫేమస్ అన్నమాట. ద ఒరిజిన్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ క్యాన్ బి ట్రేస్డ్ టు ప్రీహిస్టారిక్ hominid settlements in the 3rd millennium BC. So 3rd millennium BC అప్పటి నుంచి మనకి ఇండియన్ ఆర్ట్స్ అనేటివి ఒరిజిన్స్ అయ్యాయి. On its way to modern times, Indian art has had cultural influences as well as religious influences such as Hinduism, Buddhism, Jainism and Islam. So మోడర్న్ టైమ్స్ కి వచ్చే కొద్దీ దాని మీద రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సెస్ మరియు కల్చరల్ ఇన్ఫ్లుయెన్సెస్ పడ్డాయి. సో హిందూయిజం కానివ్వండి, బుద్ధిజం, జైనిజం, ఇస్లాం ఇలా. ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ మిక్స్చర్ ఆఫ్ రిలీజియస్ ట్రెడిషన్స్, జనరల్లీ ద ప్రివైలింగ్ ఆర్టిస్టిక్ స్టైల్ ఎట్ ఎనీ టైమ్ అండ్ ప్లేస్ హ్యాస్ బీన్ షేర్డ్ బై ద మేజర్ రిలీజియస్ గ్రూప్స్. సో అఫ్ కోర్స్ ఈ కాంప్లెక్స్ మిక్స్చర్ ఆఫ్ రిలీజియన్ ట్రెడిషన్స్ ఉన్నప్పటికీ కూడా మేజర్ రిలీజియస్ గ్రూప్స్ ఏం చేసేటివి అని అంటే ఆర్టిస్టిక్ స్టైల్ ని షేర్ చేసుకునేటివి టైమ్ టు టైమ్. ఇన్ హిస్టారిక్ ఆర్ట్, స్కల్ప్చర్ ఇన్ స్టోన్ అండ్ మెటల్, మెయిన్లీ రిలీజియస్, హ్యాస్ సర్వైవ్డ్ ద ఇండియన్ క్లైమేట్ దెన్ అదర్ మీడియా అండ్ ప్రొవైడ్స్ మోస్ట్ ఆఫ్ ద బెస్ట్ రిమైన్స్. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు శిల్పాలు కానివ్వండి, హిస్టారిక్ ఆర్ట్స్ కానివ్వండి, మెటల్ ఆర్ట్స్ కానివ్వండి, రిలీజియస్ కి సంబంధించినవి చాలా వరకు సర్వైవ్ అయ్యాయి అనమాట, వేరే మీడియా కాకుండా. ఓకే, సో చాలా వరకు రిమైన్స్ అనేటివి ఇవే ఉన్నాయి. Many of the most important ancient fields that are not in carved stone come from surrounding drier regions rather than India itself. So carved art forms కానివి ఏవైతే ఉన్నాయో అవి సరౌండింగ్స్ నుంచి, డ్రయర్ రీజియన్స్ నుంచి వస్తాయి, ఇండియా ఇట్ సెల్ఫ్ కాదు. Indian funeral and philosophic traditions exclude grave goods which are a main source of ancient art in other cultures. సో వేరే కల్చర్స్ లో ఏంటంటే గ్రేవ్ గుడ్స్ అనేవి మెయిన్ సోర్స్ ఆఫ్ ఏన్షియంట్ ఆర్ట్, కానీ ఇండియన్ ఫ్యూనరల్ అండ్ ఫిలాసఫిక్ ట్రెడిషన్స్ వీటిని ఎక్స్క్లూడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇండియన్ ఆర్ట్స్ గురించి చూద్దాము. ద కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ అండ్ మోస్ట్ ఏన్షియంట్ ఇన్ ద వరల్డ్. మనకు తెలిసిందే ఇండియన్ యొక్క హిస్టరీ అనేది రిచెస్ట్ అండ్ మోస్ట్ ఏన్షియంట్ వరల్డ్ లో కూడా చూసుకుంటే. ఓకే, the art of sculpture, the most highly respected medium for artists, was widely practiced throughout the subcontinent and buildings were profusely adorned with it. సో ఈ శిల్పకళ ఏదైతే ఉందో చాలా వరకు ప్రాక్టీస్ చేసేవాళ్ళు అనమాట, బిల్డింగ్స్ కూడా కట్టేవాళ్ళు. The subject matter of Indian sculpture was almost invariably abstracted human forms that were portrayed to instruct people in the truths of the Hindu, Buddhist and Jain religions. సో ఈ స్కల్ప్చర్ ఆర్ట్ ఏదైతే ఉందో సో నిజాలు చెప్పడానికి యూజ్ చేసేవాళ్ళు అనమాట హిందూ, బుద్ధిస్ట్, జైన్ రిలీజియన్స్ లో. పెయింటింగ్ ఇన్ ఇండియా టిపికల్లీ కన్సర్న్ రిలీజియస్ డైటీస్ అండ్ కింగ్స్ అండ్ వాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్ స్టైల్ బై చైనీస్ పెయింటింగ్ యాజ్ వెల్ యాజ్ ద ఆర్ట్ ఆఫ్ ఏన్షియంట్ పర్షియా అండ్ అదర్స్ కంట్రీస్ ఫ్రమ్ మిడిల్ అండ్ సెంట్రల్ ఏషియా యాజ్ వెల్ యాజ్ గ్రీస్. సో పెయింటింగ్ సైడ్ లో చూసుకున్నట్టయితే ఎక్కువగా ఏంటంటే ఈ రిలీజియస్ గాడ్స్ ఏవైతే ఉన్నారో లేకపోతే కింగ్స్ వీళ్ళ యొక్క పెయింటింగ్స్ అనేవి వేసేవాళ్ళు. చైనీస్ స్టైల్, పర్షియన్ స్టైల్, సెంట్రల్ ఏషియా, గ్రీస్ ఇవన్నీ కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండేది. పెయింటింగ్ ఇన్ ఇండియా ఎన్కంపసెస్ బుద్ధిస్ట్ మ్యూరల్స్ ఇన్ ద అజంతా కేవ్స్ అండ్ బృహదీశ్వర టెంపుల్ టు ద లార్జ్ ఫోసోస్ ఆఫ్ ఎల్లోరా టు మినియేచరిస్ట్ ట్రెడిషన్ ఆఫ్ ముఘల్ టు ద మిక్స్డ్ మీడియా embellished work
ఫ్రమ్ ద తంజోర్ స్కూల్. సో పెయింటింగ్స్ చూసుకున్నట్టయితే మనకి అజంతా కేవ్స్ లో, బృహదీశ్వర టెంపుల్ లో బుద్ధిస్ట్ మ్యూరల్స్ కనిపిస్తే, ఎల్లోరాలో ఫ్రెస్కోస్ అనేటివి ఉండేవి అనమాట. ఈ ఫ్రెస్కోస్ అంటే ఏంటంటే మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటుంది కదా, అది పూర్తిగా డ్రై కాకముందే దాంట్లో కావ్ చేస్తారనమాట. అలాగే ముఘల్ వాళ్ళలో మినియేచరిస్ట్, ఇంకా తర్వాత మిక్స్డ్ మీడియా ఎంబలిష్డ్ వర్క్స్ ఏమో తంజోర్ స్కూల్స్ లో ఇవన్నీ ఉండేటివి. ద పెయింటింగ్స్ ఫ్రమ్ గాంధర్ తగ్జలర్ influenced by Persia to the west, while the eastern style of Indian painting taking inspiration from Indian mythology and grew up around the Nalanda school of art. So ఇంకా మీరు పెయింటింగ్స్ చూసుకున్నట్టయితే గాంధర్ తగ్జలర్ ఇవన్నీ కూడా పర్షియా సైడ్ నుంచి, వెస్ట్ సైడ్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయినవి. తర్వాత ఈస్టర్న్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్స్ కూడా చేసేవాళ్ళు. మైథాలజీ మీద ఎక్కువ ఇన్స్పిరేషన్ అనేది ఉండేది. నలంద స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో ఈ పెయింటింగ్స్ అనేవి ఇంకెక్కువగా డెవలప్ అయ్యాయి. Indian civilization is also a rich source of architecture and architectural styles. One of its more minor examples being the famous Taj Mahal. So, ఇండియాలో మనకి ఆర్కిటెక్చరల్ స్టైల్స్ ఇవన్నీ కూడా ఫేమస్. మీరు చూసుకున్నట్లయితే తాజ్ మహల్, చార్మినార్, సో ఇవన్నీ మీరు ఈజీగా ఎగ్జాంపుల్స్ లాగా తీసుకోవచ్చు. సో లాస్ట్ టాపిక్ ఏంటంటే ఇవాళ ఆరిజిన్స్ ఆఫ్ ఆర్ట్ ఇన్ ఇండియా. ద ఆర్ట్ ఆఫ్ ఇండియా బిగిన్స్ వే బ్యాక్ in the Paleolithic culture of the Stone Age with the famous Bhimbetka petroglyphs at the Auditorium Cave, Bhimbetka, Madhya Pradesh, as well as other petroglyphs at Dharaki Chatan, a narrow deep rock shelter in the Indragha hill near Tehsil, భాన్పుర, మధ్యప్రదేశ్. మీరు చూసుకున్నట్టయితే ఈ ఆర్ట్ ఎక్కడ ఒరిజిన్ అయింది ఇండియాలోనంటే పాలియోలిథిక్ కల్చర్ నుంచి, అంటే స్టోరేజ్ నుంచి కూడా ఇవన్నీ ఉన్నాయి. ఫేమస్ గా చూసుకున్నట్టయితే బింబెట్కా, ఇవి మధ్యప్రదేశ్ లో మీకు కనిపించుంటాయి. సో రాక్స్ లలో ఉండేటివి అనమాట ఇవి. ఓకే, దీస్ ప్రిమిటివ్ క్యూప్యూల్స్ and instances of rock art have been dated to as far back as 290,700,000 BCE. సో చాలా పురాతనమైన అన్నమాట ఈ రాక్స్ సంబంధించిన ఆర్ట్ ఫామ్. Buddhists were associated with many instances of cave art which was imitated in the 7th century by Hindus at Badami, Ahol, Ellora, Salseti, Elephanta, Aurangabad and Mamalampuram. So మనకి ఏంటంటే బుద్ధిస్ట్ చూసుకున్నట్టయితే ఈ రాక్ ఆర్ట్ అనేది అక్కడ ఎక్కువ ఫేమస్ ఉండేది. సో దాని ద్వారా ఏంటంటే చాలా చోట్లలో కూడా ఈ ఔరంగాబాద్, ఎల్లోరా, ఎలిఫెంటా కేవ్స్ వీటిలలో కూడా ఈ రాక్ ఆర్ట్ ఫామ్ అనేది వచ్చిందనమాట. In addition, Buddhist literature is full of descriptions about Iron Age royal places in India being decorated with a variety of religious art, including frescoes and panel paintings, but no such works have survived. So, Buddhist literature మీరు చూసుకున్నట్టయితే మనకి ఈ లేట్ ఐరన్ ఏజ్ లో రాయల్ ప్లేసెస్ లో ఈ రిలీజియస్ ఆర్ట్స్ అనేటివి ఉండేటివి, ఫ్రెస్కోస్ ఉండేటివి, ప్యానల్ పెయింటింగ్స్ ఉండేటివి అని చెప్పారనమాట. కానీ అలాంటి వర్క్స్ ఏవి కూడా సర్వైవ్ కాలేదు. The best early frescoes to have emerged are those from the Brihadishwara temple at Chola and the murals on temple walls in Pundarikapuram, Itumanur, Aymanam and Trivandrum. So, ఎక్కువగా సర్వైవ్ అయిన ఏంటంటే ఫ్రెస్కోస్ కి మనకి బృహదీశ్వర టెంపుల్ లో కనిపించేటివి, అలాగే ఈ పుండరీకాపురంలో మ్యూరల్స్ అనేటివి ఉండేటివి టెంపుల్ వాల్స్ లో, అలాగే ఇటుమనూరులో, ఐమనంలో, త్రివేంద్రంలో ఇక్కడ ఆర్ట్ ఫామ్స్ అనేవి కనిపించాయి అనమాట. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్ లో ఇండియన్ ఆర్ట్ మరియు ఆర్టిస్ట్ల గురించి స్టార్ట్ చేసాము. సో దాంట్లో భాగంగానే ఇండియన్ ఆర్ట్స్ ఏంటి అండ్ దాని ఒరిజిన్ ఏంటి అనేది చూసాము. అండ్ యాజ్ యూ నో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో PDF రూపంలో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చాలా మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేసేయండి, ఫ్రీయే కాబట్టి ఒక లైక్ చేసేయండి. ఓకే, మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. సో మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.